ఇస్తున్నా. బాగుంది. థ్యాంక్ యూ. అంకుల్ ఎలా ఉంది? బాగలేదు, దరిద్రంగా ఉంది. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారికాస్ ఫంగామా. ఇప్పుడేనండి గేమ్ చేంజర్ సినిమా చూసి వచ్చాను. మన రామ్ చరణ్ భయ్య సంపేశాడు. బట్ యాక్చువల్గా సినిమా ఓవరాల్గా బాగుంది, బట్ నాట్ అప్ టు ద మార్క్ ఆఫ్ శంకర్ గారు మన 90s నుండి మనం ఆ పాటల కోసం వెయిట్ చేసి ఆ సినిమా చూసి ఆ పాటల టేకింగ్ కానీ దీనికోసం కానీ ఎంతో వెయిట్ చేసేవాళ్ళం. అది స్పెక్టాక్యులర్గా ఉండేది. సో ఈ సినిమాలో యాక్చువల్గా ఓన్లీ ఆ మ్యాజిక్ అనేది ఒక సాంగ్ 2 సాంగ్స్కే పరిమితం అయిపోయింది. ఇంకో పాట నానా హైరానా అనే సాంగ్ కూడా టోటల్గా ఎత్తేసారు. సో మేబీ ఎడిటింగ్ లెంత్ ఎక్కువైందని లిఫ్ట్ చేసేసి ఉండొచ్చు. సో బట్ ద థింగ్ ఈజ్ మూవీ ఈజ్ ఓవరాల్ గుడ్. సో వీ విల్ సీ హూ విన్స్ ద సంక్రాంతి రేస్. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి కొద్దిగా మంచి సెంటిమెంట్తో కూడుకుని ఉంది. సో ఓవరాల్గా రామ్ చరణ్ అయితే పీక్ పెర్ఫార్మెన్స్. ఆల్ 3 క్యారెక్టర్స్, ఒకటి ఫ్లాష్ బ్యాక్, ఒకటి స్టూడెంట్ క్యారెక్టర్, ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్, 3 చాలా బాగా చేశారు. అండ్ ఈవెన్ ఎస్ఏ సూర్య గారు యాక్టింగ్ పీక్స్ చంపేశారు అంతే. శ్రీకాంత్ గారు అయితే అసలు అన్బిలీవబుల్గా ఉన్నారు. అసలు ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన హెయిర్ స్టైల్, ఆ గెటప్ కానీ, ఆయనకి అసలు మామూలు క్యారెక్టర్ రాలేదు. నాకు తెలిసి మన శ్రీకాంత్ గారిని ఎందుకు వాడుకోవటో తెలియట్లేదు, కానీ హీఈస్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ హీఈస్ వెరీ సూటబుల్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ మోర్ ఓవర్ హీరోయిన్ ఈజ్ ఆల్సో ఓకే. అండ్ comedy wise not too much comedy, but okay, that's all good. But cinema is okay cinema, or else we can say as a good movie. It's not up to the range like శివాజీ. మనం పొలిటికల్ మూవీస్ అనుకునేపాటికి శివాజీ ఒకే ఒక్కడు ఈ మన మైండ్లోకి వస్తాయి. నాకు తెలిసి శివాజీ ఒకే ఒక్కడు కన్నా గేమ్ చేంజర్ ఏమీ అంత హై లెవెల్లో లేదు. ఇట్స్ బిలో దోస్ మూవీస్ ఓన్లీ. సో వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ ద అదర్ 2 మూవీస్. ఓకే, ఐ విల్ క్యాచ్ యూ అగైన్. సీ యూ బ్యాక్. సారికాస్ ఫంగామా, సాయి తేజ signing off.